హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పేసి అయితే ఫుల్ వీడియో ఇది. నాకు తెలుసు మీకు కోపం వచ్చి ఉంటుంది, బతుకమ్మ అయిపోయి ఇన్ని డేస్ అవుతుంది ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ చేసేది అని చెప్పి. బట్ కొన్నిసార్లు ఆలస్యం అమృతం అంటారు కదా, అదే జరిగిందన్నమాట. ఎందుకు ఆలస్యం అమృతం అని తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి, లాస్ట్లో చెప్తా. కొన్ని అమ్మా నీ చేతులు ఇది ఒబ్బుచ్చారా జరిగా ఇక అది లెమన్ తినుకుంటా మంచిగా ఇస్తుంది. అదెందుకు కదా తంగడి పువ్వు ఎందుకు అవుతుంది కాదా? తంగడి పువ్వు కాదా? అయ్యో మంచిగా అవుతుంది. రెడ్ డ్రెస్ గ్రీన్ తెంపు ఇంకా మంచిగా రెడ్ కాదు, పెద్ద చెట్టు ఉన్న కాడ తెంపురా మంచిగా. ఏడా అన్నీ అయిపోయినాయి. బతుకమ్మ పువ్వు తెంపుకోవడానికి అని చెప్పి చెట్లకి వచ్చినాం, సంచులు పట్టుకొని. సంచులు నిండుతాయి లేదు, ఇక చెరొక్క సంచి పట్టుకొని వస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సంచి పట్టుకొని వస్తున్నారు. అందరి దగ్గర లేవు. నువ్వు పువ్వు పట్టుకున్నావా? మాత్రం లేదు. వెతుకుతే దొరుకుతుంది. వెతుకుతే దొరకదంటే ఏది లేదు. చూద్దాం. సంచి పెద్ద పెద్ద సంచులు పట్టుకొని వచ్చినాం, 3 సంచులు, ఒక్కటి కూడా కాదు. ఎంత నిండుతుంది చూద్దాం. ఏందే నువ్వు ఎంత తెంపినవి? నువ్వు తెంపింది ఒకసారి దొరకలేదు. నీకెందుకు కింద పట్ట తీసుకోవాలా? ఇక మా నడపమ్మ కొంచెమే దొరికిందంట, పాపం ఫీల్ అయిపోతుంది. ఇక ఇప్పుడు తెంపిందంత మా నడపమ్మకి. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట తెంపుతున్నారు. ఓళ్ళకి దొరికింది వాళ్ళ సంచులు వేసుకుంటా. తెంపుకోవాలి కాంపిటీషన్ పెట్టమంటారా? ఇక లేకపోతే మరి పైసలు పెట్టి కొనాలి ఈ పువ్వుని కూడా. కృషి నువ్వేం చేస్తున్నావురా? కృషి ఆడు, ఓ కృషి ఆడు. ఎక్కడుంది బటర్ఫ్లై? పట్టుకో. ఏందమ్మా నువ్వు బతుకమ్మ పువ్వు తెంపమంటే ఏమో చెట్టు పట్టుకొని వచ్చినావు? ఇది కలప బెండ్లమ్మా. కలప బెండ్లతోని దీంతో పుల్లలు ఎండినాక దీంతో బెండ్లు చిన్నగా చీరితే పుల్లలు అవుతాయి. పుల్లలతో ఇస్తరాకులు కుట్టుకోవచ్చు. ఇస్తరాకుల కోసం ఇప్పుడు అది తెంపుకొచ్చినాను. ఇస్తరాకులు అంటే అవసరమే కదా, పుల్లలు కావాలి కదా ఇస్తారు కుట్టుకోవాలంటే అని, అందుకనే తెంపినా. మళ్ళీ ఇది కూడా ఒకటి పనికి వస్తుంది. పిల్లలు చిన్న పిల్లలు పెద్ద మనుషులు అవుతారు కదా, దానికి కూడా ఇది కోరికలకీయంగా ఇది పట్టుకొని పాట పాడతారు. ఇట్లా పట్టుకొని హలో నేరడలు అనుకుంటా పాట పాడతారు. ఇది అదే నాడు ఇదే ఎత్తురు. ఇప్పుడేమో వెండి ఇది తీసుకొచ్చి దాంతో చేస్తారు. ఏంటిదిరా అది? ఏం చెట్టు అది? తెలియకుండా తెంపినావా? అమ్మమ్మ తెంపించిందా? ఇక మా వాళ్ళు అయితే వెనకాల తెంపుతున్నాను, నేను అలసిపోయి కూర్చున్నా కింద. ఫుల్ ఎండ కొట్టిడింగ్, చెమటలు వచ్చుడింగ్, బతుకమ్మ ఆకు తెంపుడింగ్. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో అంటే పువ్వులు తెంపుకోవడానికి తోటలకు వెళ్ళాం కదా, ఆ చూసిన వీడియో ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. యాక్చువల్లీ ఏంటంటే మనకి కొన్ని ప్లేసెస్ లో బతుకమ్మ అనేది దసరాకి ముందు అవుతుంది, కొన్ని ప్లేసెస్ లో బతుకమ్మ దసరా తర్వాత అవుతుంది. దానికంటే ఒక స్టోరీ కూడా ఉందన్నమాట. ఫస్ట్ అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లోనైతే బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు చూసేది మా అమ్మ వాళ్ళ ఊర్లో బతుకమ్మ జరిగింది. ఇప్పుడు మేము ఆకు తెంపింది ఎప్పుడంటే దసరా తర్వాత మా నడపమ్మ వాళ్ళ ఊర్లో, అలానే మా అక్క వాళ్ళ అత్తగారి ఊర్లోనైతే బతుకమ్మ దసరా తర్వాత ఉండే. సో దానికోసం అని చెప్పి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం వల్ల సో అక్కడ ఆకు తెంపుకొని వచ్చినాము. అన్ఎక్స్పెక్టెడ్ గా మా అక్క డ్రెస్, నా డ్రెస్, అంటే మేము ముందు సెలబ్రేట్ చేసుకున్న బతుకమ్మ రోజు డ్రెస్, అలానే ఇప్పుడు ఆకు తెంపిన రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా మా అక్క డ్రెస్, నా డ్రెస్ మ్యాచ్ అయిపోయింది అనమాట. సో ఫుల్ ఫన్ ఉంది కదా, సో మనకు కూడా వీడియో కావాలి కదా, అది కూడా ఒక వీడియో కదా అని చెప్పేసి అయితే ఈ వీడియోలో యాడ్ చేశాను. ఇక ఓవైపు ఏమో మా అక్క బతుకమ్మ ప్రిపేర్ చేస్తుంటే, ఇంకోవైపు మా అమ్మ సత్తిపిండికి కావాల్సినది అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఈసారి అయితే బతుకమ్మనైతే నేను చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయా. ఎందుకంటే ఆ రోజు నాకు ఫుల్ ఫీవర్, కోల్డ్. మార్నింగ్ లేచిన అంటే టిఫిన్ చేసి టాబ్లెట్ వేసి పడుకున్నా, మళ్ళీ ఆఫ్టర్నూన్ లేచి తిని టాబ్లెట్ వేసుకున్నా.
ఇక బతుకమ్మ తయారు చేయాలి కాబట్టి కాసేపట్ల మా అక్కకి హెల్ప్ చేద్దామని చెప్పేసి అయితే పక్కన కూర్చున్నా. బట్ నాతో అవ్వలేదు, ఫుల్ బాడీ పెయిన్స్ ఉండే, అస్సలు అవ్వలేదు. సో ఇక మా అక్క ఒకతే బతుకమ్మని తయారు చేస్తుంది. ఇక నేనైతే వెళ్ళి పడుకున్నాను అన్నమాట. ఇక ఈ వీడియో అంతా పాపం నా కోసం వివేక్ అయితే మొత్తం రికార్డ్ చేశాడు. ఇక ఇక్కడ మా కృషి అయితే ఓవైపు మామ దగ్గరికి వెళ్తుంది, మామ సత్తిపిండి తయారు చేస్తుంటే మామ దగ్గరికి వెళ్తుంది, ఇటువైపు ఏమో మా అక్క దగ్గరికి వస్తుంది. సో రెండింటిని కవర్ చేస్తుంది అన్నమాట. సో చిన్నపిల్లలు కదా అలానే ఉంటారు. ఇక ఆమెకు ఒక హ్యాపీనెస్, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మకు వచ్చినాం, ఓవైపు మమ్మీకి హెల్ప్ చేస్తుంది, ఇంకోవైపు అమ్మమ్మకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక మొత్తానికైతే ఈవినింగ్ లేచి యాక్చువల్లీ వెళ్ళను అనుకున్న బతుకమ్మకి ఆడడానికి, నాతో అవ్వలేదు. బట్ మా అక్క ఉండి మేము అందరం వచ్చినాం నువ్వు రావా అని చెప్పేసి అంటే సర్లే అని చెప్పేసి రెడీ అయి కూర్చున్నా. ఇక మా అక్క వాళ్ళందరూ అయితే రెడీ అయి ఉన్నారనమాట. ఇక ఫైనల్గా లాస్ట్లో బతుకమ్మని మనం రెడీ చేయకున్నా కూడా లాస్ట్ ఫినిషింగ్ టచ్ అంటూ ఒకటి ఉండాలి కదా, లాస్ట్లో చివరి హ్యాండ్. ఇక అట్లా పసుపు బొట్టు, గౌరమ్మకి పసుపు బొట్టు వేసి అయితే దండం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. బతుకమ్మ రోజు ఆ సారీ కట్టుకోవాలి, ఇలా జుట్టేసుకోవాలి, ఇలా రెడీ అవ్వాలి అని చెప్పేసి. బట్ ఫీవర్ రావడం వల్ల నేను అనుకున్నవన్నీ ఫ్లాప్ అయిపోయాయి. ఈవెన్ శారీ కూడా వేరే తీసుకున్న బతుకమ్మ కోసం అని చెప్పి. బట్ నాకు బతుకమ్మకి 2 days ముందు నుండే ఫీవర్ స్టార్ట్ అవ్వడం వల్ల బ్లౌజ్ స్టిచ్చింగ్కి కూడా ఇవ్వలేదు. అంత మూడ్ ఆఫ్ అయిపోయింది, అదేంటో అర్థం కాలేదు. ఇక ఇక్కడ మా అక్క వాళ్ళు పసుబొట్టు అయ్యకంటే ముందే నేను బతుకమ్మని అయితే పూజ రూమ్లో నుండి బయటకు తీసుకొచ్చిన. సర్లే అని చెప్పేసి ఇక హాల్లోనే వాళ్ళు పసుపు బొట్టు వేసి దండం పెట్టుకున్నారు. ఇక్కడ ఇక మా కృషి అయితే మా అక్కకి బతుకమ్మ ఇయ్యను, 2 నేనే పట్టుకుంటా అని చెప్పేసి అయితే కాసేపు అస్సలు ఇవ్వలేదు. తర్వాత ఏమనిపించిందో ఏమో చిన్న బతుకమ్మని ఇక మా అక్కకైతే ఇచ్చేసింది. ఫైనల్గా మొత్తానికి రెడీ అయిపోయి ఇక బతుకమ్మ ఆడడానికి అని చెప్పేసి అయితే కిందికి దిగినాం అనమాట. ఇక ఇక్కడ కింద ఇంకో ఆంటీ వాళ్ళు, మేము, మిగతా వాళ్ళు, గలీలో ఉండే వాళ్ళందరూ బతుకమ్మ తయారు చేస్తారు కదా ప్రతి ఇంటికి. ఇక అందరం కలిసి అయితే కాసేపు ఇట్లా బతుకమ్మని అయితే ఆడుకున్నాము. బాగా అనిపిస్తుంది కదా అందరు కలిసి ఇట్లా బతుకమ్మలు ఆడుకుంటుంటే, అదొక హ్యాపీనెస్. ఆడవాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేసేది బతుకమ్మనే. సో ఆ బతుకమ్మనైనా ఆడినంతసేపు మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఆడితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మధ్యలో బతుకమ్మలు పెట్టి అందులోనూ మళ్ళీ ఇంట్లో ప్రిపేర్ చేసిన సత్తిపిండి ఉంటుంది కదా, సో అవి సత్తిపిండిని అన్ని సద్దులు కట్టుకొని వచ్చి బతుకమ్మల దగ్గర పెట్టేసి అయితే అందరు కలిసి ఆడుకుంటారు. పిల్లలందరూ కోలలేస్తున్నారు, మిగతా వాళ్ళందరం అయితే మేమైతే చప్పట్లేస్తూ ఆడుకున్నాము. బాగుంటది కదా అందరు మంచిగా రెడీ ఇట్లా ఆడుకుంటుంటే. ఎర్ర చీర కట్టి ఎర్ర రేగడి ఎర్ర నాగుల పూల చేతబట్టి అంగ శ్రీ మేడల ఆడరే బొట్టమ్మను జోజో అమరే బతుకమ్మను జోజో. మా ఊర్లో ఏంటంటే 2 చోట్ల బతుకమ్మలను అయితే అంపుతారనమాట. ఒకటి కాలువలో అంపేస్తారు, ఇంకొకటి అయితే మా ఇంటికి దగ్గరలోనైతే మినీ ట్యాంక్ బండ్ ఉంది. సో ఈ 2 ప్లేసెస్లో బతుకమ్మను అయితే అంపుతారనమాట. సో మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న మినీ ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా ఆడుతున్నారు ముగ్గురు కలిసి. ఆడవాళ్ళందరూ మంచిగా అందంగా రెడీ అయ్యి సవరాలు వేసుకొని పూలు పెట్టుకొని పట్టు చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడుతుంటే చూస్తుంటే నేనైతే మస్తు ఫీల్ అయిపోయినా. నాకు ఫీవర్ ఉండడం వల్ల నేను ఆడలేకపోయినా, వీళ్ళని చూసి అయితే ఆడాలనిపిస్తుంది ఓవైపు, ఇంకోవైపు ఏమో ఫీవర్. చాలాసేపే బతుకమ్మ ఆడుకొని ఇంకా బతుకమ్మని అంపడానికైతే వెళ్తున్నాము. సో అంపే ముందు అయితే ఇట్లా హారతిస్తాం. మా కృషిగాడే ఒక పెద్ద మనిషిలాగా ఉండి ప్రతి ఒక్క పని నేనే చేస్తా అన్నట్టు బతుకమ్మని ఇంటి దగ్గర నుండి అంపే అంతవరకు ఆమెనే పట్టుకొని అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే మంచిగా కింద వాటర్లో దిగి మనంతటా మనమే అంపుకొనేలా ఉండే బతుకమ్మని. బట్ ఈసారి ఏంటో కొత్తగా ఇట్లా వర్కర్స్ని పెట్టారన్నట్టు అంపడానికి. బట్ ఎందుకు బాగా అనిపించలేదు. మన చేతులతోనే ఎంతైనా మన చేతులతోనే మనం అంపేసి ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. సో ఇక బతుకమ్మలు అంపేసిన తర్వాతనే ఇట్లా పసుపుని మంచిగా చెంపలకి రాసుకోవడం బాగా అనిపిస్తుంది కదా. ఒకరికొకరు ఇట్లా చేసుకుంటూ ఉంటే మంచి ఒక ట్రెడిషనల్ అలానే ఒకరు సత్తిపిండి పంచుకోవడం, ఇట్లా ఒకరి నోట్లో ఒకరు
పోసుకోవడం బాగా అనిపిస్తుంది. ఇక ఇక్కడ మా కృషి అయితే మంచిగా నోట్లో పోసుకొని ఉఫ్ అంటుంది. ఇట్లా ఎంతమంది చేస్తారు ఇట్లా. ఇక ఇంతటితోనైతే మన బతుకమ్మ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.